కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎంక్వైరీ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. మధ్యాహ్నం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు అందించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై వచ్చే కేబినెట్లో చర్చించనుంది ప్రభుత్వం. గతంలోనూ విద్యుత్ కమిషన్ రిపోర్టుపై కేబినెట్ నిర్ణయంతో లీగల్ అడ్వైస్ కు పంపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకుందాం. సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఇవాళ మధ్యాహ్నం కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి అందింది. సో దాదాపు 16 నెలల పాటు ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ చేపట్టింది. ఇందులో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీల అంశానికి సంబంధించి అందులో జరిగినటువంటి కట్టడాల నిర్మాణానికి సంబంధించి తర్వాత అందులో అక్రమాలు జరిగాయని చెప్పేసి ముందు నుంచి కూడా కాంగ్రెస్ చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి 16 నెలల పాటు దీని మీద విచారణ చేసింది. అందులో ఆ నిర్మాణం చేపట్టినటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్కు రిలేటెడ్గా ఉన్నటువంటి నేతలను, తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను, సో వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టింది. ఆ విచారణతోటి వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నది. సో ఎవరెవరు వాళ్ళు ఏం చేశారు, సో ఆ నిర్మాణకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళ పాత్ర ఎంత ఉన్నది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా కమిషన్ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నది. అఫిడవిట్ల రూపంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నది. తర్వాత వాళ్ళను ఓపెన్ కోర్టు ద్వారా డైరెక్ట్ విచారణ చేసి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నది. సో అందరూ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది, ఏ అధికారి ఏం చెప్పాడు, గత పాలకుల హాయంలో ఏం జరిగింది, తర్వాత ఫైనాన్షియల్కి సంబంధించి సో ఆ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు ఎంత, అందులో ఏమైనా అక్రమాలు జరిగాయా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాల్లో కూడా కమిషన్ విచారణ చేపట్టింది. ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ఇవాళ ప్రభుత్వానికి అందించింది. ఇక ప్రభుత్వం ఏం చేయబోతుంది, రిపోర్టు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనే దాని మీద పెద్ద ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఎందుకంటే గతంలో విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో కూడా విద్యుత్ కమిషన్ సపరేట్గా చేసి విద్యుత్ జరిగినటువంటి అక్రమాలు, తర్వాత అక్కడ ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ చేశారు. విచారణకు సంబంధించినటువంటి రిపోర్ట్ను విద్యుత్ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో కమిషన్ రిపోర్ట్ పెట్టి ఆ క్యాబినెట్లోనే దాన్ని ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎట్లా ముందుకెళ్ళాలి దాని మీద క్యాబినెట్లో చర్చించి దాంట్లో న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ న్యాయ నిపుణుల సలహా కోసం అప్పట్లో ఆ రిపోర్ట్ను పంపించారు. సో మరి ఇదైతే విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు ఆ తరహాలో చేశారు. కాబట్టి ఇక ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు విషయంలో కూడా ప్రభుత్వం అదే చేసే అవకాశం ఉన్నది. ఇక వచ్చే క్యాబినెట్లో ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఈ రిపోర్ట్ను వచ్చే క్యాబినెట్లో దీన్ని పెట్టే అవకాశం కనబడుతుంది. అదే రోజు దీని మీద చర్చించనున్నారు. మరి ఈ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఏం చేద్దాం, ఎట్లా ముందుకెళ్దాం, సో ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చర్యలు తీసుకుందామా, లేకపోతే ఇందులో ఇంకేమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందా, న్యాయ నిపుణుల సలహాలు ఏమైనా తీసుకుందామా, సో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఏంది అనే దాని మీద మంత్రివర్గ సమావేశంలోనే దీని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో మొన్ననే అంటే ఈ నెల 28న క్యాబినెట్ అయింది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అంటే వచ్చే నెల 10 నుంచి 15 మధ్యలో మరోసారి క్యాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలోనే ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి రిపోర్టు మీద చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మేజర్గా ఇప్పుడున్నటువంటి చర్చ ప్రకారం అయితే అధికారుల ఒపీనియన్స్, బయట జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం అయితే దాన్ని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే అవసరమైతే మరోసారి న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో అందున్నటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అందులో ఇచ్చినటువంటి అంశాల ప్రకారం కనుక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తే ఇక రాబోయే రోజుల్లోగా దాని మీద న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్గా న్యాయ సలహా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వచ్చిన తర్వాతనే ఆ రిపోర్ట్ అంశంలో ప్రభుత్వం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఈ వచ్చే క్యాబినెట్లో ఆ రిపోర్ట్ పెట్టిన తర్వాత ఆ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఈ రిపోర్టు విషయంలో ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.